జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అభినవ శూర్పణఖ అయినటువంటి ఎవరా మమతా బేగం భయపడిపోయి గజ 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 వణికిపోతుంది. మామూలు కూడా కాదు. సరే, ఎందుకో ఏంటో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరైతే ఇంతవరకు మన న్యూస్ అఖండ ఛానల్ను ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసేదానికి మీ అందరి సహకారం అయితే కోరుతున్నాం. నెలలో ఒకసారి మీ శక్తి మేరకు అది ఎంతైనా సరే మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. అకౌంట్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో ఉంటాయి. అలాగే స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్, పేటిఎం, గూగుల్ పే, అదేవిధంగా ఈ ఫోన్పేకి సంబంధించిన నెంబర్ ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఎటువంటి అసౌకర్యం కలిగినా కూడా అదే నెంబర్కు వాట్సాప్ కూడా ఉంటుంది. దానికైనా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నమాట. అంటే మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే కార్యక్రమం అన్నమాట. నిజం మాట్లాడితే గత 30 సంవత్సరాల నుంచి మన దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన అయితే జరగలేదనే చెప్పుకోవాలి. ఎంతసేపు కూడా వీలైన కాడికి కొత్త ఓటర్లను చేర్చుకోవడం తప్ప అసలు ఉన్న ఓటర్లలో ఎంతమంది ఓటర్లు బతికున్నారు, ఎంతమంది ఓటర్లు చనిపోయినారు, అసలు ఎన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయినారు, ఎంతమంది ఓటర్లకు 2 చోట్ల ఓట్లున్నాయి అన్న విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం గత 30 సంవత్సరాల నుంచి పెద్దగా పట్టించుకున్న పాపాన్ని అయితే పోలా. కాదని నేను అనట్లా, కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయితే జరగలేదు. నేను మొన్న ఈ మధ్యకాలంలో కూడా చూసిన ఒక ఆయన వచ్చేసి ఒక ఊర్లో ఆల్రెడీ, అంటే ఈ ఊర్లోంచి ఆ ఊర్లోకి పోయింటాడు, ఆడ ఓటేసి వస్తాడు, మళ్ళీ వచ్చి ఏడ ఓటేస్తాడు. అంటే 2 చోట్ల ఓటు అనమాట. ఎట్లుంటుంది ఇదంతా కూడా? చనిపోయిన వాళ్ళ పేరుతో కూడా ఇంకొకరు వచ్చి ఓట్లు వేస్తారు. ఈ విధంగా చాలానే ఉన్నాయి, చాలానే జరుగుతున్నాయి. లోపాలు సవాలక్ష, 1, 2 కాదు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమానం వచ్చింది. అందుకే ఓటర్ల జాబితాను ఈ ప్రక్షాళన చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకునింది. అందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ప్రారంభించారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను మొదటగా బీహార్లో ప్రారంభించారు. అంతే, దిమ్మ తిరిగిపోయేటటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేసాయి. బీహార్లో ఏకంగా 35 లక్షల మంది విదేశీ ఓటర్లు ఉన్నారంట. విదేశీ ఓటర్లు అంటే ఎవరా? వీళ్ళు భారతీయులు కాదు. వీళ్ళు నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి మన దేశానికి అక్రమంగా వలస వచ్చేటువంటి జిహాదీగాళ్ళు. జిహాదీగాళ్లే వీళ్ళేమి ఏదో ఆకలితోనో, లేకపోతే ఆడేమో కూడు లేకనో, గుడ్డ లేకనో, బతికేదానికి బతు తెరుగు లేకనో వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా మన దేశాన్ని ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా తయారు చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు. వీళ్ళేం సామాన్యులేం కాదు. వీళ్ళు స్థానిక సూడో సెక్యులర్ పార్టీల అండతో ఫేక్ ఆధార్ కార్డులను, ఫేక్ రేషన్ కార్డులను తీసుకొని వాటి ద్వారా ఓటర్ ఐడి కార్డులను తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా బీహార్లో ఈ ఫేక్ ఓటర్ల సంఖ్య, అంటే విదేశీ అక్రమ వలసదారుల ఓటర్ల సంఖ్య 35 లక్షలుగా తేలింది. ఇకపోతే చనిపోయిన వాళ్ళు ఈ విధంగా నేను ఇంతకుముందు చెప్పా కదా, 2 చోట్లు ఉండేవాళ్ళ వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి ఓటర్లు మొత్తంగా కలుపుకొని 52 లక్షల ఓటర్ల సంఖ్య అయితే బయటపడింది. ఏది ఫేక్ ఓట్లు. అంటే ఈ 52 లక్షల ఓట్లను బీహార్లోని సూడో సెక్యులర్ పార్టీలు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు ఈ ఫేక్ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సరే, మొత్తానికైతే కేంద్ర ఎన్నికల సంఘం మొత్తంగా ఈ బీహార్లో 52 లక్షల ఫేక్ ఓట్లను అయితే గుర్తించి వాటిని అయితే కంప్లీట్గా సించి అవతల బాధ దొబ్బింది. ఇకపోతే ఎన్నికల సంఘం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. అబ్బా, ఆహా, సూపర్ కదా. అక్రమ వలసదారులకు ఈ పశ్చిమ బెంగాల్ స్వర్గధామం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. చెప్పా కదా, నేపాల్ నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ ముస్లిం అక్రమ వలసదారులు ముందుగా ఈ పశ్చిమ బెంగాల్కు చేరుకొని అక్కడ ఫేక్ ఆధార్ కార్డులను, ఫేక్ రేషన్ కార్డులను తీసుకొని అక్కడి నుంచి ఈ సూడో సెక్యులర్ పార్టీలు, అదేవిధంగా వీళ్లకు సపోర్ట్ చేసేటువంటి ఈ సూడో సెక్యులర్ నాయకులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సపోర్ట్తో ప్రభుత్వ స్థలాలను వీళ్ళ జేజనాయన్ గారి ఆడంతా రాసి పెట్టేట్టు వీళ్ళంతా దాన్ని ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించేసుకొని ఆడ తిష్టేసుకొని కూర్చుంటారు. ఈ విధంగా
పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చేటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ రోహింగ్యా ముస్లింల సంఖ్య ఎంతమంది తెలిసిన 1,20,00,000 మంది. మావిడి జీవితం 1,20,00,000 మంది. స్వామి ఒకరిద్దరు కాదు. ఇప్పుడు సరే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పోతుందంటే సరే పక్కన పెడదాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు వీళ్ళకి కూడా అందుతాయి కదా, ఎందుకంటే వీళ్ళకి ఆధార్ కార్డులు ఉండే, ఓటర్ కార్డులు ఉండే, రేషన్ కార్డులు ఉండే, అన్నీ ఉండే. అప్పటికి మన దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు? హిందువులు. అంటే మనం కష్టపడి మనం చెమట వచ్చి మనం పోయి పన్నులు కడితే ఆ సొమ్మంతా కేంద్ర ఖజానానికి పోతే కేంద్రం ఏం చేస్తుంది? దేశాన్ని అభివృద్ధి చేయాలా, దేశ ప్రజలందరికీ కూడా సమన్యాయం చేయాలా, వాళ్ళకందరికీ సమపాళలో ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందాలని చెప్పేసి అందరికీ పంచి పెడుతుంది. అప్పుడు ఈ డబ్బు అంతా ఎవరికి పోతుంది? ఇట్లాంటి వేస్ట్ ముండా కొడకలకు, ఇట్లాంటి లంగాల లత్కోర్ ముండా కొడకలు కూడా పోతుంది. ఏది మనం కష్టపడతాం, మనం కష్టపడి పన్నులు కట్టిన డబ్బులు ఇలాంటి దోనబోయే దరిద్రపుండా కొడకలకు కూడా పోతుంది. మీకు అర్థమవుతుందా? అది విషయం. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలా. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ 1,20,00,000 మంది అక్రమ వలసదారులకు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఈ 1,20,00,000 మంది అక్రమ వలసదారులు గత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగంకే ఓటేశారు. ఈ ఎన్నికల్లో మమతా బేగం గెలిచిపోయింది. కానీ ఈ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బేగం పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు అలాగే భారతీయ జనతా పార్టీకు మధ్య తేడా కేవలం 40 లక్షల ఓట్లు మాత్రమే. ఎన్ని? 40 లక్షల ఓట్లు. అంటే 40 లక్షల ఓట్లు ఇక్కడ ఎవరు గెలిచాలో డిసైడ్ చేశాయి. అంటే 1,20,00,000 మంది అక్రమ వలసదారులు మమతా బెనర్జీకి ఓటు వేసినప్పటికి కూడా ఈ తృణమూల్ కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకు తక్కువ వచ్చిన ఓట్ల సంఖ్య కేవలం 40 లక్షలు మాత్రమే. అదే ఇప్పుడు ఆ 1,20,00,000 మంది అక్రమ వలసదారుల ఓట్లను తీసేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం ఘోరంగా ఓడిపోతుంది. బీజేపీ గ్యారంటీగా గెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం మొదటిసారి భయపడిపోయి సత్తాందంటే గజ పదురుతుంది. అందుకే ఇప్పుడు ఈ మమతా బేగం ఏం చేస్తుందో తెలిసిన మళ్ళీ పశ్చిమ బెంగాల్లో సెంటిమెంట్ను రాజేస్తుంది. బెంగాల్ ప్రజలను వాళ్ళ భాషను బీజేపీ తక్కువ చేసి చూస్తుందని, ఈ పద్ధతిని ఆపుకుంటే తమ ప్రతిఘటన ఢిల్లీకి వినిపిస్తుందని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ మమతా బేగం స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తుంది. పైగా పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ అదేవిధంగా ఎన్నికల సంఘం ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నాయంట. ఏమే? ఓటర్ల జాబితా నుంచి బెంగాలీలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయంట. అమ్మా బేగమో ఏడా బెంగాలీల ఓట్లుగా తొలగించాంది ఎవరైతే నీ సంతానం నీ సంతున్నారు చూసావా, బోర్డర్ దాటి వచ్చారా, నువ్వు తెప్పించుకున్నావా, ఏది మీ చుట్టాలను తెప్పించుకున్నట్ట వాళ్ళ ఓట్లకి తీసి దొబ్బాలంటుంది. ఇప్పుడు బెంగాలీల ఓట్లుగా తీసేయాలంటుంది. నువ్వు కొంచెం క్లారిటీతో మాట్లాడాలా. నీకు ఈ మధ్య మైండ్ అంతా సితికిపోయినట్టున్నది, మామూలు కూడా కాదు. ఈసారి ఓడిపోతా అని చెప్పి భయపడిపోయి ఈ భయంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావడంలే. బెంగాలీ ఓట్లను ఏంది కేంద్ర ఎన్నికల సంఘం తొలగించేది ఏంది? కొంచెం ఏమన్నా క్లారిటీ ఉన్నా నీక? మెదడు ఏమన్నా మోకాళ్ళకి జారిందేమో, వయసు అయిపోయి అది కూడా ఏమన్నా పరికాళ్ళకి వచ్చిందో లేదో ఒకసారి చూసుకో, నువ్వు చెక్ చేసుకో. ఇకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను వేధిస్తున్నారంట. మీరు ఏమన్నా చూసారా? సోషల్ మీడియాలో కానీ ఏమన్నా వార్తల్లో ఏమన్నా చూసారా బెంగాల్ వాళ్ళని వేధించినట్ట? అంతెందుకు ఎంతమందికి తెలీదో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు దొడ్డిదారిని వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది బతకడంలే. ఎవరు ఏడ ఎన్నిసార్లు ఇబ్బంది పడతారు? ఏడ ఇబ్బంది పడతారా? లేదే నేనే ఏడ చూడలా. ఎవరు వేధింపులకు ఎవరు గురవుతారు అంటాలే. ఇలాంటి వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ఈ బెంగాలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్రలన్నీ కూడా చేస్తుంది. అదే జరిగితే నేను పెద్ద ఉద్యమం చేస్తానని చెప్పుకుంటా ఈ మమతా బేగం పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేస్తుంది. మోసాలకు అబద్ధపు ప్రచారాలకు ప్రజలను రెచ్చగొట్టడానికి వీళ్ళకి మించిన వాళ్ళు లేరు స్వామి. వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. వీళ్ళు అధికారంలోకి రావాలంటే, వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలంటే అసత్య ప్రచారాలు, అదేవిధంగా ఈ విధంగా ప్రజలను మభ్య పెట్టడం, వాళ్ళ రెచ్చగొట్టడం, వీళ్ళకి దీనికి మించిన అస్త్రాలు అయితే ఇంక మరొకటి అయితే లేవు వీళ్ళ దగ్గర. అది చెప్పేది. కానీ ఈసారి మాత్రం ఈ మమతా బేగంను ఎవరు కూడా కాపాడలేరు. ఈసారి ఖచ్చితంగా ఈ మమతా బేగం ఓడిపోవడం ఖాయంగా కనపడుతుంది. అలాగే
భారతీయ జనతా పార్టీ గెలవడం కూడా తథ్యం. ఒకవేళ కన్నా ఈసారి పొరపాటున పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఈ మమతా బేగం కన్నా గెలిచిందా నేనమ్మ నా కొడుకుడిది ఇంకా అంతే. ఇంకా పశ్చిమ బెంగాల్ను మర్చిపోవాలా. ఆడెవరైతే హిందువులుగా బతుకుతారో ఇంకా నేను నా మాటల్లో నేను చెప్పకూడదు, ఇంకా వాళ్ళు ఎందుకు అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.